అందరికీ నమస్కారం. నిన్న ఒక మెసేజ్ చూసా నా వీడియో కింద. ఒక సోదరుడు మెసేజ్ పెట్టాడు, అన్న మీ వీడియోలు బోర్ కొడుతున్నాయన్న, ఎల్ముండల సాంబా ఎక్కడన్నా అంటే, మనం ఏది ప్లాన్ చేసుకొని చేయలేం తమ్ముడు. ఇప్పుడు ఎల్ముండలను అదే పనిగా తిట్టాలని మనం ఎప్పుడు ప్లాన్ చేసుకోం. మన ఉద్దేశాలు అవి కాదు. వాళ్ళు ఏదైనా చేస్తే, ఎదవ పనులు చేస్తే తిప్పికొట్టడం మన పని, ప్రజలకు వాస్తవాలు చెప్పడం మన పని. కానీ అదే పనిగా లేదు ఈరోజు మనం ఎల్ముండల్ని టార్గెట్ చేయాలి అట్లా ఎప్పుడు చేయం, మనకు అవసరం కూడా లేదు. కానీ ఆ తమ్ముడు ఏమనుకున్నాడో, ఏ క్షణాన్ని అనుకున్నాడో, ఏ ముహూర్తాన్ని అనుకున్నాడో, కానీ తదాస్తు దేవతల పైన ఉంటారు కదా, మనకు ఒక మ్యాటర్ పంపించారు. ఈరోజు ఒకరిని కాదు, ఇద్దరు దిగ్గజాలని నేను మీకు పరిచయం చెబుతున్నా. పరిచయం కాదు, మళ్ళీ పరిచయం చేస్తూనే ఉంటాను. మీకు వాళ్ళు చేసిన ఘనతల్ని చూపించబోతున్నాను. ఇంకా మీకు తెలుసు కదా ఎవర దిగ్గజాలంటే, ఒకడు ఎల్ముండల సాంబా, రెండో వాడు సూటి జడది క్లైమాక్స్లో ఉంటుంది. ముందు ఎల్ముండల్ని తగులుకుందాం, సరేనా? సో ఎల్ముండల గురించి ఒక ఆర్టికల్ చూశాను మార్నింగ్. ఏమో ఆర్టికల్ డూప్లికేట్ ఏమో అనుకున్నా, కానీ ఆర్టికల్ ఏముందో చదువుతాను చూడండి. టీవీ5 సాంబశివరావు పెట్రోల్ బంక్ స్వాధీనం. నాన్న నేను బంకు, సాంబిగాడు జంపు. టీవీ5 వైస్ ప్రెసిడెంట్. ఓడి అబ్బా, ఈడు టీవీ5 వైస్ ప్రెసిడెంట్ ఎప్పుడైనాడు? అంటే టీవీ5 అంతగా దిగజారిందా? టీవీ5 వైస్ ప్రెసిడెంట్ సాంబశివరావుకు చెందిన పెట్రోల్ బంకుపై హెచ్పిసిఎల్ చర్యలకు దిగింది. అది ఎప్పుడో దిగింది మనకు తెలుసు. ఫోర్జరీ డాక్యుమెంట్లతో పొందిన పెట్రోల్ బంకును మంగళవారం స్వాధీనం చేసుకున్నారు. అరే సాంబిగా, ఇంకొకసారి వైసీపీ వాళ్ళ కుట్ర అది ఇదంటే మెట్టు దెబ్బలు తిప్పవు. నువ్వు ఏదో పని చేసి నువ్వు ఆ బంకును కబ్జా చేస్తే వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. యాజ్ సింపుల్ యాజ్ దట్. తనకు తెలియకుండా ఫోర్జరీ డాక్యుమెంట్లతో పెట్రోల్ బంకు నడుపుతున్నారని సంధ్యా గ్రూప్ ఎంపీ శ్రీధర్రావు హెచ్పిసిఎల్కు ఫిర్యాదు చేశారు. దీంతో సాంబశివరావు ఆయన కుటుంబ సభ్యులపైన మాదాపూర్ పిఎస్లో ఫోర్జరీ కేసు నమోదైంది. ఏం చేస్తున్నావు రే నువ్వు మాదాపూర్? ఈ క్రమంలోనే హెచ్పిసిఎల్ అధికారులు పెట్రోల్ బంకులోని కొంత భాగాన్ని సీజ్ చేసిన విషయం తెలిసిందే. మా అందరికీ తెలుసు, ఆల్రెడీ మొత్తం బిస్కెట్ అయింది. సో ఇంకా ఎప్పుడెప్పుడు సీజ్ చేస్తారా అనేది మేము కూడా వెయిట్ చేస్తున్నాం. సగం జరిగింది, ఇంక ఇప్పుడు ఏదో జరిగిందంట చూడండి. తాజాగా హెచ్పిసిఎల్ అధికారులు ఆక్రమిత బంకును స్వాధీనం చేసుకున్నారు. పీడ విరగడైపోయింది. పెట్రోల్ బంకును కూల్చివేసి అప్పగించాల్సి ఉందని సంధ్యా గ్రూపు ప్రతినిధులు తెలిపారు. కాదురా సాంబిగా, ఊర్లో ఉన్న అందరికీ నీతులు చెప్తావు. ఒక 4 డైలాగులు, రొట్టకొట్టు డైలాగులు చెప్తాడు కదండి. ఒకటి ఏంటంటే మాస్క్ పెట్టుకున్నారని సుధాకర్ని, పెట్టుకోలేదని ఇంకొకరిని, ఏదో ఇంకొకరిని శిరోముండనం, ఇంకొకరిని సంపి డోర్ డెలివరీ. ఈ 4 మాత్రం ప్రతిరోజు చెప్తాడు. ఈ రోజు ఆ రోజు అని తేడా లేకుండా మాస్క్ పెట్టుకున్నారని ఒకరిని, మాస్క్ అడిగినందుకు ఒకరిని, ఇంకొకరిని ఎవరో శిరోముండనం అని, ఇంకొకరిని జైల్లో పెట్టినారు, ఇంకా డోర్ డెలివరీ చేసినారు. ఈ ప్రతిరోజు ఇన్ని నీతులు చెప్తావేరా నువ్వు చేసే పని ఏందిరా సాంబిగా? పెట్రోల్ బంకులు దొబ్బడమేందిరా? పెట్రోల్లో కిరసనాలో పోసి అమ్ముకునే అడ్డగాడిదా? సిగ్గులేదురా? పోనీ ఇది డూప్లికేట్ ఏమో నిజంగాదేమో అనుకున్నాను, కానీ సాక్షిలో కూడా ఆ వార్త వచ్చింది. ఒకసారి చూడండి, భలే ఉన్నాడు కదా. టీవీ5 యాంకర్ సాంబశివరావు అక్రమంగా నడుపుతున్న పెట్రోల్ బంక్ పై హెచ్పిసిఎల్ చర్యలు చేపట్టింది. హైటెక్ సిటీలోని సంధ్యా గ్రూప్ కు చెందిన స్థలంలో ఈ బంక్ ఉంది. సాంబశివరావు, అతని కుటుంబ సభ్యులు ఫోర్జరీ డాక్యుమెంట్లు సృష్టించారని భూ యజమాని ఆరోపించారు. మాదాపూర్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయగా కేసు నమోదైంది. అలాగే ఫేక్ డాక్యుమెంట్లు ఇచ్చి బంక్ పర్మిషన్ తీసుకున్నారని హెచ్పిఎల్సీకి ఫిర్యాదు చేశారు. దీంతో హెచ్పిసిఎల్ రంగంలోకి దిగి బంక్ లోని సగభాగం సీజ్ చేసింది. సో ఇంతకుముందే హాఫ్ సీజ్ అంటే ఇంకా మిగిలిన సగభాగాన్ని కూడా హెచ్పిసిఎల్ వాళ్ళు సీజ్ చేశారంట. అరే సాంబిగా, ఇంకొకసారి నువ్వు టీవీ5లోకి వచ్చేసి హలో యాష్పి రియాలిటీ సమర్పించు టీవీ5 టాప్ స్టోరీ అన్నావనుకో, పెట్రోల్ ముంచి పైకి లేపుతాం. తర్వాత బతుకుంటావో లేదన్నది అది వేరే విషయం. కానీ మర్యాదగా ఇంట్లో కూర్చో. నువ్వు వార్తలు చదవడానికి పనికిరావు. నీకంటే సూటు జడ వేరేట్లు మేలురా. అంటే ఇప్పుడే మాకు సపోర్ట్ చేస్తున్నాను కాదు. మనము నాటిన మొక్క ఇంతింతై వటుడింతై అన్నట్లు ఒక మహావృక్షం అయితే ఎంత ఆనందంగా ఉంటుందో, సూటు జడను చూస్తే నాకు ఈరోజు అంత ఆనందంగా ఉంది. రియలైజ్ అయ్యాడు సూటు జడ, రియలైజ్ అయ్యి ఇప్పుడు చంద్రబాబుని, పవన్ కళ్యాణ్ని, నారా లోకేష్ని ఏకి పరేస్తున్నాడు. మళ్ళా ప్లేట్ ఎప్పుడు ఫిరాయిస్తాడో, మళ్ళా ఎల్లో మీడియాలో ఎప్పుడు కూర్చుంటాడో మనకు తెలియదు. కానీ ప్రస్తుతానికైతే మంగళగిరి అభ్యర్థిగా పోటీ చేసినాడని నేను ఒక ఫోటో చూసినానబ్బా. అంటే దాంట్లో గొప్పే ఉందన్నా, అది నీ గొప్ప, నీ ఘనత ఎట్లయితుందంటే అది కాదు అసలు కథ. ఇప్పుడు ఫోటో చూపిస్తుంది చూడండి, అది మెయిన్ కథ. నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ఒకసారి చూడండి, ఆ ఫోటో చూడండి. శ్రీ జడా శ్రవణ్ కుమార్ వాళ్ళలాగా ట్రై చేస్తున్నానండి. సినిమా ఈ ఆడియో ఫంక్షన్లలో ఏవీనో ఏదో ఉంటుంది కదా, ఆ టైప్లో ట్రై చేస్తాను చూడండి.
జై భీమ్రావ్ భారత్ పార్టీ, జేబీపీ మన ఓటు మన పాలన. శ్రీ జడా శ్రవణ్ కుమార్, మాజీ న్యాయమూర్తి, జై భీమ్రావ్ భారత్ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు, మంగళగిరి నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థి. శ్రావణన్న నాయకత్వం వర్ధిల్లాలి, జిందాబాద్, జై భీమ్రావ్ భారత్ పార్టీ. ఇవన్నీ ఒక ఎత్తు అయితే, ఎవరైతే సూటు జడ అని పేరు పెట్టారో ఆ సూటునే తన ఎన్నికల గుర్తుగా మార్చుకొని లోకేష్ పైన యుద్ధానికి బయలుదేరాడు. కోటు సూటు జడ. వెల్కమ్ టు సూటు జడ. బాగా చెప్పినా? నాకు ఆ పోస్టరు ఒక సోదరుడు, ఐ థింక్ సింగపూర్లో ఉంటాడు, ఆ సోదరుడు పంపించాడు. అన్న ఈ సూటు చూడండి అన్న, ఆ గుర్తు చూడండి అన్న, కోటు గుర్తంట. అంటే నాకు నవ్వు ఆగలేదు. నిజంగానే సూటు జడ గుర్తు కోట్ అంట. హుస్సేన్కి చెప్పి అర్జెంటుగా ఆర్డర్ ఇప్పాలి ఇంకొక 4. భలే ఉన్నాయి అసలు. వెల్కమ్ టు జడా శ్రవణ్ కుమార్. మంగళగిరి నాదే అని బయలుదేరిన శ్రవణ్ కుమార్కి మీరందరూ ఓటు వెయ్యాలి. ఇంతకంటే నేను ఎక్కువ అననబ్బా, ఎందుకంటే సూటు జడ ఇప్పుడు మన సైడ్ ఉన్నాడో లేడో కానీ వాళ్ళని ఏకిపరేస్తున్నాడు. మీకు కూడా నవ్వు వచ్చిందా? కోటు గుర్తు. అందరూ కామెంట్స్ ఏం పెడుతున్నారు తెలుసా? ట్విట్టర్లో కూడా పెట్టాను. ఏం పెడుతున్నారు అంటే, అన్న నువ్వే ఫేమస్ చేసినావు అన్న సూటు జడ అని. ఇప్పుడు అదే సూటును వాడుకుంటున్నారు అన్న ఎన్నికల గుర్తుగాని. బాగుపడి అబ్బా, బాగుపడితే అంతకంటే కావాల్సింది ఏమని చెప్పండి. మనం ఏం చేసినా లోక కళ్యాణం కోసమే, పవన్ కళ్యాణ్ కళ్యాణం కోసం కాదు.